ద్వారా చదవబడినటువంటి లేఖన భాగంలో మనం చూసాం. మరొకసారి చదవాలి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఎన్నో వచనం చదవండి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఈ మాట కొలొస్సీ సంఘానికి హెచ్చరిక చేయుచు అపోస్తలుడైన పౌలు వ్రాస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలమైనటువంటి మనమందరము కూడా పైనున్న వాటిని వెదకాలి. పైన అనగానే, పైన క్రింద అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, పైన అంటే దేవుడు ఉన్నాడు. పైనున్న వాటిని అంటే దైవ సంబంధమైనటువంటి విషయాలను, దైవ సంబంధమైనటువంటి కార్యాలను మనము వెదకాలి. భూమి అంటే అది ఈ లోకానికి సంబంధించినది. ఈ లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, మోసము, పగలు, ప్రతీకారాలు, ద్వేషములు, నరహత్యలు, వ్యభిచారములు, మరి ఈ ఒకరంటే ఒకరికి పడనటువంటి తత్వాలు, చెడగొట్టి చెడిపోయేటటువంటి తత్వాలు ఈ లోకమందు ఉంటాయి. అందుకని 2 విషయాలను గురించి పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మీరు పైనున్న వాటి మీదనే మనసు పెట్టండి, పైనున్న వాటిని మీరు వెదకండి. ఈ క్రిందున్నటువంటి వాటి మీద మీరు మనసు పెట్టుకోకండి అని చెప్తా ఉన్నాడు. అంటే దేవుని ప్రజలైనటువంటి వారు ఎల్లప్పుడూ కూడా పరసంబంధమైనటువంటి పైనుండి వచ్చేటటువంటి జ్ఞానము కొరకు వెదకాలి. పైనుండి వచ్చేటటువంటి దైవిక కృపను, ఆశీర్వాదముల కొరకు మనము వెదకాలి తప్ప ఈ భూలోకమందు ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహాలను, ఈ లోక సంబంధమైనటువంటి అధికారములను, ఈ లోక సంబంధమైనటువంటి స్థితిగతులను మనము వెదుకుటకు ఏ విధముగాను మరి సరి తూగదు. అది దైవ భక్తుల లక్షణము కాదు అనే విషయాన్ని పౌలు భక్తుడు ఇక్కడ చక్కగా వివరిస్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో దేవుడు తన కృపలను అనుగ్రహించడానికి మనమందరము కూడా ప్రభువును స్తుతించి ఆరాధించి దైవనామాన్ని స్మరించాలని, పరలోకం వైపు తేరి చూడాలని, ఆయన వైపు చేతులెత్తాలని, ఆయనను వేడుకోవాలని, ఆ దైవ సంబంధమైన కృపలను మనం అనుభవించాలని ప్రభువు మన నుండి ఆశిస్తూ ఉంటే, చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఈ లోకము ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహంలో పడిపోయి పర సంబంధమైన, పై సంబంధమైనటువంటి దైవ సంబంధమైన విషయాలను మనము పెడచెవిన పెట్టి పక్కన పెట్టే అవకాశాల మధ్యలో మనము బ్రతుకుతూ ఉన్నాం. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యం మనకు మనవి చేస్తున్న మాట ఏంటంటే, మీరు పైనున్న వాటి మీదనే కానీ ఈ లోక సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టొద్దు. మనసు పెట్టినామంటే ఆ లోకము ఏం చేస్తుందంటే మనల్ని లాగి పడేస్తుంది. అదే పై సంబంధమైన వాటి వైపు నువ్వు మనసు పెడితే ఆ దైవిక కృపలకు నీవు పాత్రురాలవు కావగలవు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ రీతిగా మనం ఆలోచించుకుంటూ పోతే చాలామంది భక్తులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. కొంతమంది పై సంబంధమైన వాటి మీద అనగా మరి పైన దేవుని సంబంధమైనటువంటి విషయాలలో నిమగ్నులై బ్రతికినటువంటి వాళ్ళు దేవుడు వారిని బహుగా హెచ్చించి గొప్ప స్థానంలో వారిని నిలబెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొంతమంది పరలోకమును పైవాటి వైపు చూడకుండా కేవలము క్రింది వాటి వైపే చూసి మోసపోయి బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఒక వ్యక్తి మనం పోయిన వారంలో నేర్చుకున్నాము, బిలాము. ఎవరు? బిలాము ప్రవక్త. అయ్యా నేను చెప్పిందే నువ్వు చెప్పాలా,
లేకపోతే బాగుండదని హెచ్చరిక చేశాడు. బిలాము దేవుడు చెప్పకముందే పరిగెత్తుకొని వెళ్ళి ఏం చేశాడు? పరిగెత్తుకొని వెళ్ళి ఇశ్రాయేలును శపించడానికి బయలుదేరి వెళ్తా ఉన్నాడు. దెబ్బకి కదా అతనికి బుద్ధి చెప్పడానికి గాడిదతో దేవుడు మాట్లాడించి బుద్ధి చెప్పి మరలా సరైన మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుందాం, చాలామంది రోజున ఈ లోక సంబంధమైన విషయాల మీదనే మనసు ఉంటుంది. ఎప్పుడు చూడు ధనము కావాలి, ఇల్లు కావాలి, వాస్తులు కావాలి, ఇక ఈ విషయాల మీద తప్పితే ప్రభువా నీ కోరుకు నేను చక్కగా జీవించడన్న కావలసినటువంటి విశ్వాసాన్ని దయచేయండి, ఒక స్థిరమైన విశ్వాసము దయచేయండి, స్థిరమైన ఆలోచనలను దయచేయండి, మంచి భక్తి జీవితం నాకు దయచేయండి, నీ కొరకు నమ్మకముగా జీవించే కృపను నాకు దయచేయండి అని ఈ పై సంబంధమైనటువంటి దేవుడు మన జీవితంలో ఏదైతే కోరుకుంటున్నాడో వాటిని కోరుకునే విషయంలో చాలామంది విఫలమైపోతున్నారని చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రేమను దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున కనెక్ట్ చేసావా? నా దానికి చేయమన్నా ఎందుకు కాదు? ఆఫ్ చేసి చేయాలా? రాను రాజుగుర్రం ఏమైందంట చెప్పండి అమ్మా. ఇట్లా తయారవుతున్నారు మనాళ్ళు. రైట్. ఆడుకోబోయింది. కొంచెం మందిరంలోకి వచ్చాక భక్తి భావంతో ఉండండి. రైట్. ప్రేమణ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజున ఈ పైనున్న వాటి మీద మనసు పెట్టాలనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. భూ సంబంధమైన వాటి మీద కాదు, పైనున్న వాటి మీద మనసు పెట్టి ప్రభు వైపు చూడండి, ప్రభు యొక్క దైవ సంబంధమైన కార్యాలను రుచి చూడండి అనేటటువంటి మాట పౌలు భక్తుడు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజున మనకును తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విషయమై ఈరోజున మనము 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనానికి వద్దాము. అందరూ తీయండి. 20వ వచనం చదవండి. 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనము. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధాబములను గూర్చి విచారపడుకుము, అవి దొరికినవి. ఇశ్రాయేలుల అభీష్టము ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును గదా అనెను. జాగ్రత్తగా గమనించండి. చాలా సందర్భాల్లో మనిషి తత్వము ఏ రీతిగా మారిపోతుందో, వేటి మీద మనసు పెడతారో ఒక మనిషి అర్థం చేసుకోవడానికి ఒక చక్కటి ఉదాహరణ ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు అయినటువంటి సౌలు జీవితంలో నుండి రోజున ఒక పాఠాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించండి. దేవుడు అనాది కాలము నుండి తన కొరకు ఒక ప్రత్యేక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మొదటిగా ఆదాము అవ్వలను ఏర్పాటు చేసుకున్నాడు.
వారిని బట్టి ఈ లోకాన్ని ప్రజలను ఆశీర్వదించాలనుకున్నాడు. వారు పాపము చేసి చెదిరిపోయారు. తర్వాత పాపము ఎక్కువైపోయినందున భూమిని దేవుడు నీళ్లతో నింపివేసి కేవలము నోవాహు కుటుంబాన్ని రక్షించాడు. వారి నుండి వచ్చినటువంటి సంతానమును దేవుడు దీవించి ఆశీర్వదించాలనుకున్నాడు. మరి అందులో నుండి వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు. అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాము ఇస్సాకు యాకోబులను ఎన్నుకొని మరి యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చి ఆ అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానముగా దేవుడు వారిని ఒక జనాంగమును ఎన్నుకొని వారి కొరకు నాయకులను నిర్మాణము చేశాడు. మోషే, యెహోషువ, కాలేబుల రీతిగా కొంతమంది నాయకులు ఉన్నారు. వారికి నాయకత్వ పద్ధతులు నచ్చలేదు. సర్లే ఇక న్యాయాధిపతులను పెట్టాడు. న్యాయాధిపతులు కూడా వారికి నచ్చడం లేదు. మీరు ఈ సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం 1-2 వచనాలు చదివినట్లయితే చివరి న్యాయాధిపతులైనటువంటి ఇద్దరు యోవేలు మరియు అబియా అనేటటువంటి వ్యక్తులు ఇక్కడ కనబడతారు. వాళ్ళు మరి ప్రవక్త అయినటువంటి సమూయేలు కుమారులు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమణ దోంబిడ్లారా, వాళ్ళు దేవుని దృష్టికి చెడుతనముగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు వారిని ప్రజల కొరకు న్యాయాధిపతులుగా న్యాయము నిర్ణయించమని న్యాయ నిర్ణేతలుగా దీవించి వారిని ఆశీర్వదించి నిలబెట్టుకుంటే వాళ్ళేమో మరి అన్యాయము తీర్పులు తీరుస్తూ చాలా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇక ప్రజలకు విసుకొచ్చింది. అయ్యా, మా కొరకు ప్రార్థన చేయండి ప్రవక్త గారు, మీ కుమారులను మీరు చక్కగా న్యాయాధిపతులుగా నియమిస్తూ ఉంటే వాళ్ళేమో ఏ రీతిగా మమ్మల్ని సరైనటువంటి రీతికి ఏలుబడి చేయట్లేదు. మరి అన్యజనులేమో చక్కగా రాజులను నియమించుకొని వాళ్ళు చక్కగా పరిపాలిస్తూ ఉన్నారు. ప్రజలందరూ బాగున్నారు. మాకు ఇలాంటివేవో వద్దు, న్యాయాధిపతులు వద్దు, ఏ నాయకత్వం వద్దు, మాకు కూడా ఒక రాజు కావాలన్నాడు. కాబట్టి ఆ ప్రజలందరి కోరిక మేరకు మరి దీర్ఘదర్శి అనగా అలనాడు ప్రవక్తలను దీర్ఘదర్శి అనేటటువంటి పేరుతో నామకరణము చేసి వారీతిగా మరి చెప్పడము ఆ రోజుల్లో ఉన్నది. ఎందుకంటే మనకు 9వ అధ్యాయం సమూయేలు గ్రంథం 9-10 వచనాల్లో మనం గమనిస్తాం. ప్రేమణ దోంబిడ్లారా, ఆ దీర్ఘదర్శి అయినటువంటి సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తా ఉన్నారంటే, మాకు ఒక రాజు కావాలన్నారు. సరే, నేను ప్రార్థన చేసి చెప్తానయ్యా అనేసి ప్రార్థన చేశాడు. సరే, దేవుడు కూడా ఒప్పుకున్నాడు. ఇక ఏం చేస్తాం, వాళ్ళు కావాలన్నప్పుడు వారికి చెప్పు, మరి రాజుగా ఉండాలి అని అంటే వాళ్ళు మిమ్మల్ని ముక్కు తిప్పలు పెట్టి 3 సెలర నీళ్లు తాగిస్తారు, జాగ్రత్తగా ఉండండి అయ్యా అని చెప్పినా కానీ వాళ్ళు ఇల్లే, మాకు రాజే కావాలని చెప్పారు. ఎందుకంటే మీరు 8వ అధ్యాయం 10-20 వచనాలు మీరు గమనిస్తే ఒక రాజు లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పుకుంటూ వచ్చాడు. మీరు రాజు కావాలి అన్నారు. వాళ్ళు మిమ్మల్ని సరిగా ఏలుబాటు చేసేది కాకుండా మీ దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తారు, మీ పిల్లల్ని దాసులుగా పెట్టుకుంటారు, మీరు వారి ముందు పరిగెత్తాలా, గుర్రాలు దోలాలా, దీనికే మీరు పనికొస్తారా నాయన, నాయకులను పెడితే వాళ్ళు చక్కగా మిమ్మల్ని పరిపాలిస్తారు అని అంటే, లేదు మాకు రాజే కావాలంటారు. 20వ వచనంలో మీరు గమనించినట్లయితే మాకు రాజే కావాలా, మాకు ఆ రాజే మాకు న్యాయం తీరుస్తాడు, రాజే మాకు అన్ని చూసుకుంటాడు, మాకు రాజే కావాలన్నాడు. సరే, ఇక రాజు కావాలన్నారు కదా అనేసి ప్రజల కోరిక మేరకు దేవుడు మరి సమూయేలును పిలిచి మాట్లాడి, ఇదిగో నా కొరకు, ఈ ప్రజల కొరకు ఒక రాజును నేను రేపు నీ యొద్దకు పంపించబోతూ ఉన్నాను. అతడు మరి బెన్యామీను గోత్రికుడైనటువంటి కీషు కుమారుడైనటువంటి ఒక వ్యక్తి నీ దగ్గరికి వస్తాడు. అతని పేరు సౌలు. అతన్ని కలుసుకొని అతన్ని అభిషేకించాలని చెప్పడం మనం చూస్తాం. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, ఈ రోజున మనం నేర్చుకునేటటువంటి అంశం ఏంటయ్యా అంటే, పైనున్న వాటిని అనగా దైవ సంబంధమైన వాటిని మనము వెతకాలి, భూ సంబంధమైన వాటిని మనం వెతకొద్దు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు రాజుగా సౌలును ఏర్పాటు చేయుటకు ఒక నిర్ణయము చేసి ఉన్నాడు.
దేవుడు సౌలును రాజుగా గొప్ప స్థితిలో దేవుని కొరకు దేవుని పక్షాన రాజుగా నియమించాలనుకుంటే, ఈ రాజుగా చేయబడుటకు ముందుగా తన జీవితం ఏంటయ్యానంటే, మరి సౌలు యొక్క జీవితము ప్రేమణ దోంబిళ్ళ తన తండ్రికి కొన్ని గాడిదలు ఉన్నాయి. కీషు అనేటటువంటి వ్యక్తికి కొన్ని గాడిదలు ఉన్నాయి, అవి తప్పిపోయాయి. మీరు గమనించినట్లయితే మరి తప్పిపోయినటువంటి గాడిదలను వెతుక్కరమ్మని కుమారుడైనటువంటి సౌలును పిలిచి అతనికి ఒక పనివాడిని జత చేసి, మీరిద్దరు కలిసి వెళ్ళి ఎంత దూరమైనా సరే మీరు వెళ్ళి ఆ గాడిదలను వెతుక్కొని నా దగ్గరికి తీసుకురావాలని తండ్రి ఆజ్ఞాపించాడు. మరి ఇతను కూడా మంచి అందగాడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. 9వ అధ్యాయము మరి 3 వచనాలు మీరు 2వ వచనం మీరు గమనించినట్లయితే, అతనికి సౌలు అనునొక అతని పాటి సుందరుడు ఒకడు లేడు. అతడు భుజం మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. చూడండి, అతనికి మంచి గుణలక్షణాలు ఉన్నాయి. అందగాడు, మంచి కండబలం ఉన్నది. ఇక అన్ని విషయాల్లో చాలా చక్కగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, మంచివాడు. అయితే తండ్రి చెప్పాడు, నాయన నీవు నీతో పాటు ఈ పనివాడిని తీసుకొని వెళ్ళి మీరిద్దరు కలిసి వెళ్ళి ఏం చేస్తారు నాకు తెలియదు, గాడిదలను వెతుక్కొని రండి అన్నారు. తండ్రి మాటకు లోబడ్డాడు. ఈనాడు ప్రేమణ దోంబిళ్ళ కొంతమంది పిల్లలు ఉంటారు, పని చెప్తే నువ్వేంటి నాకు చెప్పేది అనేటటువంటి తల్లిదండ్రులతోనే పని చేపించుకునేటటువంటి స్థితిలోనికి దిగజారిపోతూ ఉన్నారు ఈనాటి మరి చిన్నపిల్లలు, యువతరం. చాలా జాగ్రత్త. గాడిదలను వెలుక్కుంటూ వెళ్ళాడు. మీరు గమనించినట్లయితే చూడండి, 4వ వచనము చదవండి. అతడు పోయి ఎఫ్రాయిం మన్యము తిరిగి షాలిషా దేశమున సంచరింపగా అవి ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఎఫ్రాయిం ప్రాంతమంతా అరణ్యమంతా తిరిగాడు, దొరకలేదు, అక్కడ కనబడలేదని రాబడింది. తర్వాత చదవండి, తర్వాత వారు షయలీము దేశమును దాటి సంచారం చేసింది కానీ అవి కనబడలేదు. తర్వాత చదవండి, బెన్యామీను దేశం సంచరించి చూడగా అవి కనబడలేదు. 3 ప్రాంతాలు ముక్కు తిప్పలు పడి 3 సార్లు నీళ్లు తాగుతూ వీళ్ళు 3 ప్రాంతాలు వెతికారు కానీ ఎక్కడ గాడిదల జాడ దొరకలేదు. ప్రేమ దోపిడిలాగా జ్ఞాపకం చేసుకుందాం. ఇక సౌలు అన్నాడు, నాయన ఇంకా ఎంత వెతుకుతామో, దొరకట్లేదు కదా, వెళ్ళి తండ్రికి చెప్తాపా, మా నాన్నకి చెప్పుకున్నా నేను మాట్లాడుకుంటా కానీ అంటే, నాయనా మరి నువ్వు అలా వెళ్ళామంటే మరి తండ్రి ఏమంటాడు, పొరపాటున కోపగించుకుంటాడేమో, లేకపోతే అది కూడా చాతగదని తిడతాడేమో, ఓ పని చేద్దాం. దినమంతా ముక్కు దిబ్బలు పడి మనం వెతికాము కదా, ఒక చిన్న పని చేద్దాం. ఇక్కడ దీర్ఘదర్శి అయినటువంటి ప్రవక్త ఒకడు ఉన్నాడంట, అతని పేరు సమూయేలు. అతని దగ్గరికి వెళ్తే అతడు చక్కగా మంచి దైవ జ్ఞానం కలిగిన వాడు. ఆయన చెప్పినది చెప్పినట్లుగా జరుగుతుందంట. కొన్ని విషయాలు ఇలాంటివి కనిపెట్టడంలో ఆయన ప్రసిద్ధుడంట. ఆయన దగ్గరికి వెళ్దాము, వెళ్ళి అడుగుదామని చెప్పడం మనము గమనిస్తూ ఉంటాం. 6వ వచనములో, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును కనుక మనం వెళ్దాం. వెళ్దాం కానీ మరి దైవజనుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళొద్దే. దైవజనుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు, దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అనేటటువంటి విషయాన్ని ఇదిగో భక్తుడు గుర్తిస్తూ ఉన్నాడు. ప్రేమణ దోంబిడ్లారా, మీరు పాత నిబంధన గ్రంథాలు మీరు గమనించినట్లయితే భక్తుల జీవితాలను పరిశీలన చేయండి. వాళ్ళు దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక కానుక అర్పణ, వాళ్ళు ఏదో ఒక బలిని చేతబట్టుకొని వెళ్ళేవారు.
ఏ దైవజనుని వాళ్ళు దగ్గరికి వెళ్తున్నా కానీ వారికి కలిగిన దాంట్లో ఏదైనా ఒక భాగాన్ని తీసుకొని వెళ్ళేటటువంటి ఆచారము ఆ రోజుల్లో ఉన్నది. అయితే జ్ఞాపకం చేసుకుందాం, మరి మన దగ్గర నేనైతే ఏం పట్టుకురాలేదు, ఎందుకంటే అరణ్యంలో తిరుగుతాం, ఏ సొమ్ములు ఎందుకు తెచ్చిపెట్టుకుంటాం, ఏమి నా దగ్గర అయితే రూపాయలు లేదురా బాబు అని అంటే, సర్లే నా దగ్గర ఒక ఇంత వెండి ఉన్నది, అది చూడండి పావుతులం వెండి ఉన్నది, 8వ వచనంలో చెప్తాడు. దాసుడు అంటాడు, సర్లే అయ్యా నీ దగ్గర లేకపోతే నా దగ్గర అయితే పావుతులం వెండి ఉన్నది, దాన్ని తీసుకెళ్ళి అయ్యగారికి ఇచ్చి ప్రార్థన చేయించుకొని ఎక్కడున్నాయో గాడిదలు ఎక్కడున్నాయో కనుక్కోమందాము, ఆయన చెప్పినప్పుడు వెళ్ళి తీసుకొని వెళ్ళిపోదాం, పని జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ప్రేమణ దోంబిర్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే సమూయేలు దగ్గరికి వెళ్ళడం జరిగింది, సమూయేలును వారు కలుసుకోవడం జరిగింది. ఇక్కడ మనము చదువుకున్నాము, మరలా నేను లైన్లో వస్తాను, ఒకసారి 20వ వచనము చదువుకుందాము. 20వ వచనము చదువుకుందాం. ఇక్కడ సమూయేలు సౌలును కలుసుకున్న తర్వాత అంటున్నటువంటి మాట, అందరూ చేతులు పైకెత్తండి, 2 చేతులు పైకెత్తండి, దించండి, మళ్ళీ ఎత్తండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ప్రేమణ దోం బిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఈ సౌలు వెళ్ళాడు, అయ్యగారిని కలుసుకున్నాడు, సమూయేలు ప్రవక్తను కలుసుకున్నాడు. దేవుడు అప్పటికే సమూయేలుకు ఆజ్ఞాపించాడు, ఇదిగో కూషు కుమారుడే ఒకడు వస్తాడు నీ దగ్గరికి, అతన్ని నేను రాజుగా నియామకం చేయబోతూ ఉన్నాను, నువ్వు వెళ్ళి అతన్ని ఆశీర్వదించమని చెప్పుట మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి మన దోం బిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. హలో, ఇదిగో ఈ సమూయేలు అంటూ ఉన్నాడు సౌలును చూసి, మీరు గమనించండి, సమూయేలు దేవుడు పంపిస్తే వచ్చాడు, అతడు రాజుగా అభిషేకించడానికి అర్హుడు అని దేవుడు చెప్పినందున అతన్ని అభిషేకించాలని దేవుని పక్షాన ప్రజల పక్షాన దేవునికి ఒక రాజుగా నియమించాలని ఇతడు అనుకుంటా ఉంటే, తన ఆలోచన మాత్రం దేని మీద ఉన్నదంటే, నా తప్పిపోయిన గాడిదలు ఎక్కడున్నాయో, నా తప్పిపోయిన గాడిదలు ఎక్కడున్నాయో. అందుకని సమూయేలు చెప్తా ఉన్నాడన్నమాట, అయ్యా 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్దాబులను గురించి విచారపడక. ఎందుకంటే వాళ్ళు 3 రోజులు ఎదికారు, మనం 3 సార్లు చూసాం కదా, కనబడలేదు, దొరకలేదు, కనబడలేదు. ఒకరోజు ఒక చోటుకి వెళ్ళారు, ఒక చోటు ఇంకో చోటుకి వెళ్ళారు, 3 రోజులు ఎదికినా గాడిదలు దొరకలే. 4వ రోజు దేవుడా అంటూ బిక్కు అంటూ పరిగెత్తుకొని దైవజనుడి దగ్గరకు వచ్చారు. మనం కూడా భలే ఉంటామండి, అన్నీ అయిపోయాక ఎక్కడ కార్యం జరగకపోతే అప్పుడు దేవుని దగ్గరకు వస్తాం, అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. బాగున్నప్పుడు మొదటిసారి మరి ప్రార్థన చేసి దేవుని సహాయం అడిగితే సరిపోతుంది కదా, కాదు, సొంత ప్రయత్నాలు చేయాలి, డబ్బులన్నీ వృధా చేయాలి, శ్రమ పడాలి, కష్టపడాలి. అన్నీ అయిపోయినాక ఇక ఎక్కడ ప్రయోజనం లేకపోతే, ఎక్కడ చేత కాకపోతే అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు మనకు. ఇక అదే పద్ధతిలో ఈ సౌలు కూడా ఉన్నాడు. 3 దినాలు వెతికి 4వ దినాన్ని వచ్చాడు. ఇప్పుడు సమూయేలు చెప్తా ఉన్నాడు, వచ్చాడు కానీ తన మనసు ఇక్కడ లేదు. ఎప్పుడు ఈ దైవజనుడు అడిగాడు, అయ్యా నా గాడిదలు తప్పిపోయి అంటే, నీ గాడిదల జాడ చెప్తాను కానీ ఈరోజు నీతో మాట్లాడాలా, ఇక్కడే ఉండు అన్నాడు. ఈరోజు నీతో మాట్లాడాలా, నువ్వు ఇక్కడే ఉండు, నీకు విషయము స్పెషల్గా దేవుడు నాకు చెప్పిన విషయాన్ని ఈరోజు నన్ను నీకు బోధించాలి, దాని కొరకే దేవుడు నిన్ను ఇక్కడ రప్పించుకున్నాను. నువ్వు మామూలుగా అసాధ్యముగా ఇక్కడికి రాలేవు, నీ అంతటా నువ్వు రాలేవు, దేవుని ప్రణాళికలో భాగంగా నీవు ఇక్కడికి వచ్చావు అని చెప్తా ఉన్నాడు. కానీ ఆయన మనసు మాత్రము దైవజనుడి దగ్గర దైవ సంబంధమైన కార్యాల విషయంలో లేదు. ఎక్కడున్నది ప్రేమడ దోంబిడ్లారా, గాడిదలు ఎక్కడున్నాయో, దొరకయా?
ఒకవేళ దొరకకుండా వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? మా నాన్నగారు ఏమంటాడో, అది కూడా చేత కాదని తిడతాడేమో, ఏమంటాడో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. అందుకని ఆ పరిస్థితిలో ఉంటుండగా ఆలోచిస్తూ ఉంటుంటే సమూయేలు అంటూ ఉన్నాడు, అయ్యా 3 రోజుల కిందట తప్పిపోయిన గాడిదల గురించి వెతుకుతావేంటయ్యా? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, బెన్యామీను గోత్రములో నుండి నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు ఈ రోజున నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావని చెప్తా ఉంటే, బెన్యామీను గోత్రం అంటే మరి 12 గోత్రాల్లో చిన్న గోత్రము కదా, స్వల్పమైనది కదా, నన్ను కూడా దేవుడు ఎన్నుకుంటాడు అంటే దేవుడు ఎన్నుకున్నాడు. దానికి నీవు నేనేం చేసేది? ఈరోజు నేను నీతో మాట్లాడాలా, భోజనం చేద్దాం పద. వాస్తవానికి మరి దైవజనుడు ఒక సామాన్యమైన వ్యక్తితోని భోజనము చేయాలంటే ఆ రోజుల్లో అసాధ్యమైనటువంటి పని. అప్పటికే ఆ దైవజనుడితో పాటు భోజనము చేయడానికి దరిదాపుగా 30 మంది ప్రజలను, పెద్దలను ఆయన అప్పటికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 30 మంది పెద్దలు ఉన్నారు, ప్రధానులైనటువంటి వారు, ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు ఉన్నారు. వారితో పాటు అల్పుడైనటువంటి సౌలును కూర్చోబెట్టుకొని స్పెషల్ భోజనం పెట్టించాడు ఆ రోజున. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడేమో తనను ఆశీర్వదించాలని, తను పై సంబంధమైనటువంటి వాటి మీద మనసుంచాలని ఈ లోక సంబంధమైనదే కావాలి. అందుకని ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు గాడిదల గురించి వెతకకయ్యా, అవి దొరికాయి. కానీ ఇప్పుడు చెప్పా, నీకు నేను చెప్పాల్సింది చెప్పిన తర్వాత ఈ రోజంతా నువ్వు రాత్రి ఇక్కడ ఉండాలా, పొద్దున వెళ్ళేటప్పుడు మరలా కొద్దిసేపు నీతో మాట్లాడతా, అవన్నీ చెప్పిన తర్వాత నీ గాడిదల జాడ నీకు దొరుకుతా. నీ గాడిదలు ఎక్కడ పోవురా నాయనా, నువ్వు ప్రశాంతంగా ఉండు అని కాస్త ధైర్యం చెప్పాడు. ప్రేమణ దోంబిడ్లారా చూడండి, గాడిదలను వెతుక్కుంటూ, ఈ లోక సంబంధమైన వాటిని వెతుక్కుంటూ వచ్చినటువంటి సౌలును దేవుడు పై సంబంధమైనటువంటి, అనగా దైవ సంబంధమైనటువంటి కార్యానికి ఒక సాధనముగా, మరి ప్రజలందరికీ నాయకుడిగా, ఒక రాజుగా సౌలును ఎన్నుకోవడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో ఇతడు పై సంబంధమైనటువంటి వాటిని వెతుక్కుంటూ వచ్చినప్పుడు జరిగిన సందర్భాలు మనం చూస్తాం. 9వ అధ్యాయము 11వ వచనంలో మీరు గమనించినట్లయితే, వారు దైవజనుడు ఊరికి పోయిరి, ఊరికి ఎక్కిపోవుచుండగా. చూడండి, ఎక్కిపోవుచుండగా అనేటటువంటి పదము మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి. ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. మనం పై సంబంధమైన వాటిని వెతకాలి అనంటే పైకి ఎక్కేటటువంటి స్థితిని మనము కలిగి ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో మనము పైకి వర్ధిల్లేటటువంటి, పైకి ఎక్కుచూ వెళ్ళేటటువంటి, దేవునికి దగ్గరయ్యేటటువంటి ఆ సంబంధ బాంధవ్యాలను మనము పెంపొందించుకోవలసిన అవసరత ఉన్నదని ఈ సందర్భంగా మనము జ్ఞాపకము చేసుకోవాలి. ప్రేమణ దోంబిడ్లారా, ఆ దైవజనుని కలుసుకోవాలంటే ఈయన ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి? పైకి. ఎందుకంటే దైవజనుడు ఎప్పుడు కూడా కొండ మీద ప్రాంతంలో నివసించేవాడు. తనను ఎవరు ఎదుర్కోవాలన్నా కానీ కొండ మీద అతడు ఉండేవాడు. అతడు పిలిస్తేనే పైకి ఎక్కి రావాలి. మీరు ఏలీషాల జీవితాలను పరిశీలన చేసినప్పుడు కూడా వాళ్ళు కొండ మీద నివసించేవాళ్ళు, ఎత్తైన ప్రదేశంలో నివసించేవాళ్ళు. ఎత్తైన ప్రదేశం అనేటటువంటిది, కొండ అనేటటువంటిది దేవుని సన్నిధికి దగ్గరగా ఉండేటటువంటి జీవితాన్ని సూచిస్తూ ఉన్నది. ప్రేమణ దోంబిడ్లారా, ఈ భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టిన సౌలును దేవుడు పై సంబంధమైన వాటి మీద మనసు పెట్టుటకు, పై సంబంధమైన ఆ విషయాల కొరకు ఆశీర్వదించడానికి దేవుడు సౌలును పైకి నడిపిస్తూ ఉన్నాడు. అతడు పైకి ఎక్కి ఇదిగో దైవజనుడి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. చూడండి, రెండవదిగా మనం గమనించినట్లయితే 14వ వచనం మనం గమనించినప్పుడు, వారు ఊరిలోనికి రాగా
ఉన్నతమైన స్థలమునకు పోవుచున్న సమూయేలు వారికి ఎదురుపడెను. దైవజనుని కలుసుకున్నారు. ప్రేమణ దౌం బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మన ఆత్మీయ జీవితంలో మరి పై సంబంధమైనటువంటి దైవ సంబంధమైన విషయాల్లో మనం అభివృద్ధి చెందాలి అని అంటే మన దేవుని వైపు నడుచుకునే చేసేటటువంటి భక్తి జీవితంలో దైవజనుల పాత్ర ఎంతో ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. దైవజనుని కలుసుకున్నాడు. దైవజనుల ద్వారా మనం ఇంకా ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకొని ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ప్రావీణ్యతను సంతరించుకొని దేవుని విషయంలో మరి ఎక్కువగా మనము ముందుకు వెళ్ళగలము. అందుకని జ్ఞాపకం చేసుకుందాం. దైవజనుని కలుసుకున్నాడు. దైవజనుని మరి కలుసుకొని అతనికి వందనవచనము చేసి అతనికి ఎదురుపడ్డ సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమణ దోం బిడ్డలారా, ఈ రోజున విశ్వాసి ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలంటే, ఇదిగో దైవ సంబంధమైన కార్యాల్లో ఎదగాలనంటే దైవజనులతో మరి మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి జీవించాలి. అందుకే సంఘము అనేటటువంటిది ఏంటంటే, ఇదిగో గొర్రెలకును కాపరికి ఓ మంచి రిలేషన్ అనేది ఉండాలి. అది లేకపోతే గొర్రెల గురించి కాపరికి తెలియకపోయినా, కాపరి గురించి గొర్రెలకు తెలియకపోయినా అసలు అది అసలు సిసలైనటువంటి సంఘమే మందనే కాదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సమూయేలును పరిచయం చేసుకోవడం జరిగింది. తర్వాత మనం గమనించినట్లయితే ఇక ఈ రీతిగా సమూయేలు తనను కూర్చోబెట్టి, అయ్యా నేను బలి ఇచ్చి వస్తాను, నీతో మాట్లాడతాను, మనందరం కలిసి భోజనం చేయాలి. అప్పటికే 30 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. 30 మందిని, పెద్దలను, ప్రధానులను, మంచి అధికారులను సమూయేలు ఏర్పాటు చేసుకున్నాడు దైవ ఆదేశం మేరకు. వారితో పాటు ఇతనికి ఆ భోజనంలో పాలు పంచుకునే కృప దేవుడు అనుగ్రహించాడు. కానీ అతని ఆలోచన ఎక్కడున్నది? గాడిద లేదు. అయ్యో నా గాడిదలు పోయాయి, అయ్యో నా గాడిదలు పోయాయి. చూడండి, అతడు పైకి ఎక్కాడు, దైవజనుని దర్శనము చేసుకున్నాడు. దైవజనుని దర్శనం చేసుకోవడం అంటే ఆ రోజుల్లో మామూలు విషయం కాదు. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడు దైవజనుడు. అతడు వస్తున్నాడంటే, అయ్యా నువ్వు క్షేమంగానే వస్తున్నావా, సంతోషంగానే వస్తున్నావా, లేకపోతే ఏదైనా శాపాన్ని మా ఊరి మీదకి పట్టుకొస్తున్నావా అన్నట్లుగా వాళ్ళు భయపడి వణికిపోయేవారు. దైవజనుడు అంటే, ప్రవక్త అంటే అంత భయముతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో. ఇప్పుడు ఎవరికి ఉందిలేండి, ఇప్పుడు ఎవరికి ఉన్నది? పాస్టర్ గారు అంటే, దైవజనుడు అంటే అసలు భయము భక్తి లేకుండా పోయింది విశ్వాసులకునో పిల్లలకునో. కొంతమంది వందన వచనము చెప్పేటటువంటి సంస్కారం కూడా తెలీదు చిన్నపిల్లలకు. దైవజనులను ఎలా గౌరవించాలో కూడా తెలీదు. కొంతమందిని చూస్తూ ఉంటాం, చాలా విచిత్రమైనటువంటి ధోరణి. అటు తల్లిదండ్రుల మాట వినరు, ఇటు దైవజనుల మాట వినరు. ఒక దైవభక్తి ఉండదు, ఒక పెద్దల భయం ఉండదు, ఎవరి భయం ఉండదు. చివరికి వారి జీవితం అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి మనం చూస్తాం. చూడండి, మూడవదిగా మనం గమనించినట్లే, మొదటిగా పైకి ఎక్కి వెళ్ళాడు సౌలు, రెండవదిగా దైవజనుని కలుసుకున్నాడు, మూడవదిగా మనం గమనించినట్లయితే ఇదిగో 23, 24 వచనాల్లో మనం గమనించినట్లయితే మంచి భోజనం. 30 మంది పెద్దలు, ప్రధానులు ఉన్నారని చెప్పాను కదా, వాళ్లకు పెట్టే భోజనం కాకుండా సమూయేలు ప్రవక్త ఈ సౌలునకు ప్రత్యేకమైన భోజనం పెట్టించాడు. చదవండి మాట, 24 వచనం. పసనకర్త జబ్బను దాని మీదనున్న దానిని తీసుకొని వచ్చి సౌలు ఎదుట ఉంచగా, సమూయేలు సౌలుతో ఇట్లా, నేను చూడుము, మనము కలుసుకొని కాలమునకై దాచి ఉంచబడిన దానిని నీకు పెట్టి ఉన్నాడు. జనులను పిలిచితనని నేను పచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీ కొరకుంచవలసినదని చెప్పి తిని, ఆ దినమున సౌలు సమూయేలుతో కూడా భోజనము చేసెను. ఎంత గొప్ప ధన్యత చూడండి. దేవుడేమో మనల్ని ఆత్మీయ విషయాల్లో వర్ధిల్లాలని చూస్తూ ఉంటే, మన ఆలోచనలేమో
క్రింది వాటి మీదనే, పై వాటి మీద ఉండవు. దేవుడు పై సంబంధమైన విషయాలను, పై సంబంధమైన కార్యాలను వారికి అనుగ్రహిస్తూ ఉంటే, తనకేమో భూలోకమైనవే ఉన్నాయి. ఎంత గొప్ప ఆధిక్యత! సమూయేలు ప్రవక్తతో భోజనము చేసే ఆధిక్యత దేవుడు ఒక అల్పుడైనటువంటి సౌలునకు అనుగ్రహించాడు. తర్వాత మీరు గమనించినట్లయితే 10వ అధ్యాయము 1వ వచనములో, అప్పుడు సమూయేలు తైలబుడ్డి పట్టుకొని సౌలు తల మీద పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చెను. అంటే జరగబోయే సందర్భాలను ఆ క్రింద వివరిస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, సౌలు పైకి ఎక్కాడు, దైవజనుని కలుసుకున్నాడు. దైవజనునితో ఒక ప్రత్యేకమైన తన కొరకే ముందుగా రేపు దైవజనుడు ఈయన సౌలు వస్తాడని చెప్పి ముందుగానే తన కొరకు భోజనం, ఒక సప్ప, తెలుసు కదా సప్ప అంటే, ఒక మంచి కండతో కూడినటువంటి తొడ భాగాన్ని ఎవరికి, సౌలుకు ప్రత్యేకంగా ఒక తెగనరికి సిద్ధంగా, అది ఎవరు పని వాళ్ళకి చెప్పాడు అనమాట. రేపు పొరపాటున వాళ్ళందరూ వస్తారు 30 మంది, గబగబా ఈ ఆహారం తీసుకొచ్చారు. ఇది వారి కొరకు కాదు. ఎవరి కొరకు? సౌలు కొరకు దేవుడు ఏర్పాటు చేయమన్నాడు. ఇది మా ఇద్దరికే సపరేట్ పెట్టాలా, వేరే వాళ్ళకి పెట్టాలంటే ఇంక చచ్చావురే అన్నాడు. అందుకని వానికి చెప్పాడు, నేను నిన్న నీకు చెప్పాను కదా తీసుకురాపో అంటే ఆ జబ్బనట్టనే పట్టుకొచ్చాడు. ఎంత శ్రేష్టమైన ఆహారం, ఎంత శ్రేష్టమైనటువంటి ఆహారం చూడండి. అది కూడా దైవజనుడితో కలిసి తినేటటువంటి భాగ్యం. తర్వాత 3వదిగా మనం గమనిస్తే, అభిషేకం, రాజుగా నియమించబడడానికి దేవుడు మరి సమూయేలు ప్రవక్త ద్వారా సౌలును అభిషేకించాడు. ఒకవేళ నాకు ఇవన్నీ వద్దు సార్, నాకు గాడిదలు నాకు కావాలా, చెప్తావా లేదా, గాడిదల జాడ చెప్పావంటే వాటిని ఎదుక్కొని దోలుకొని వెళ్ళిపోతానంటే ఈ అభిషేకం తనకు వచ్చేదా? ప్రేమణ దోంబిడ్లారా, అదేవిధంగా 5వదిగా మనం గమనించినట్లయితే 9వ వచనం చదవండి. అతడు సమూయేలు నొద్దకు వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కానబడెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమణ దోంబిడ్లారా, సమూయేలు కొన్ని సూచనలు చెప్పాడు. అందులోనే గాడిదలు ఎక్కడున్నాయో కూడా చెప్పేశాడు. అప్పుడే చెప్పాడు ఆ లిస్ట్ అంతా. నీ గాడిదలు ఎక్కడ పోలేవరు నాయనా, నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నాయనా గాడిదలను వెతుక్కుంటూ వెళ్ళారు మీరు, గాడిదలు ఎప్పుడో ఇంటికి వచ్చేసినాయి, మీరెక్కడ పోయినారని మీ నాయనే మిమ్మల్ని అడుగుతాడు. కాబట్టి మీ గాడిదలు ఎక్కడ పోలేవు నాయనా, ఆల్రెడీ దొరికేసినాయి, మీ ఇంటికి వెళ్ళిపోయినాయి, భయపడకండి. హల్లెలూయా. చూడండి ప్రేమణ దోంబిడ్లారా, ఆ భూ సంబంధమైన వాటి మీద ఉన్నటువంటి మనస్సు తనలో నుండి వెళ్ళిపోవాలి. ఇప్పటి వరకు కూడా చూడండి, పైకి ఎక్కాడు, కింద నుండి పైకి వెళ్ళాడు, కానీ అదే ఆలోచన ఉన్నది. దైవజనుని కలుసుకున్నాడు, తనతో ముచ్చటిస్తున్నాడు, తనతో ప్రార్థన చేయించుకుంటున్నాడు, కానీ అదే ఆలోచన ఉన్నది. దైవజనునితో కలిసి శ్రేష్టమైన ఆహారాన్ని భుజిస్తున్నాడు, కానీ భూ సంబంధమైన ఆలోచన ఉన్నది. దేవుని చేత రాజుగా అభిషేకం పొందుకున్నాడు ప్రవక్త ద్వారా, అయినను భూ సంబంధమైన ఆ మనస్సే ఉన్నది. అందుకని ఇప్పుడు ఏం కావాలా? అతని మనస్సు మారాలా, అతనికి ఒక క్రొత్త మనసు కావాలా. అందుకని దేవుడు చెప్పాడు, అయ్యా ప్రవక్తతోని చెప్పాడు, నువ్వు వెళ్ళండి, నువ్వు వెళ్తా ఉంటే ఒక 3 మనుషులు నీకు ఎదురుపడతారు. వాళ్ళు 3 రొట్టెలు 3 మేక పిల్లలు అవన్నీ వాళ్ళు కలిగి ఉంటారు. దాంట్లో నీకు ఇంత ద్రాక్షరసం రొట్టెలు ఇస్తారు, చక్కగా తిను. తర్వాత నువ్వు దేవుని కొండకు చేరుతావు. 5వ వచనంలో దేవుని కొండకు చేరుతావు. అక్కడ నువ్వు చేరగానే వాళ్ళందరూ తంబురాలు స్వర మండలాలు చేతబట్టుకొని వాయిద్యాలు వాయించుకుంటూ వచ్చి నిన్ను ఎదుర్కొంటారు. అప్పుడు దేవుని ఆత్మ నీ మీదకి దిగి వస్తుంది, నీ మనసు మారుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి మనసు దేవుని దగ్గర రాజునకు పని చెయ్యదు.
నీ మనసు మారాలి, నీ మనసు మారిపోవాలి. ఇప్పటి వరకు కూడా నీ ఇంటి గురించి ఆలోచన చేసుకున్నావు, నీ గాడిదల గురించే ఆలోచన చేస్తూ ఉన్నావు, నీకున్న సంపద గురించే ఆలోచన చేస్తూ ఉన్నావు. ఇక నుండి నీ ఆలోచనలు మారి దేవుని వైపు మళ్ళించబడాలా. నేను నా దేవుని కొరకు ఎలా బ్రతకాలి, నేను నా దేవుని కొరకు నా ప్రజలను ఎలా నడిపించాలనేటువంటి దృక్పథముతో నీవు ముందుకు వెళ్ళాలి. కాబట్టి నీ మనసు మారాలని ఆ పాత మనస్సును దేవుడు తొలగించి ఆ దినముననే అతనికి క్రొత్త మనస్సును అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నుండి సౌలు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇక భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టడం విడిచిపెట్టాడు. ఇప్పుడు గాడిదల గురించి, గొర్రెల గురించి, గొడ్ల గురించి, ఇల్లు వాకిలి ఆస్తిపాస్తుల గురించి కాదు ఆలోచన. ఇప్పుడేంటో తెలుసా? నా దేవుని కొరకు దేవుడు నన్ను నమ్మకంగా అభిషేకించాడు, రాజుగా నియమించాడు. నేను ఇప్పుడు దేవుని కొరకు ఎలా నిలబడాలి, ఎలా బ్రతకాలి, నా ప్రజలను ఎలా పరిపాలించాలి అని దైవ చింతన తనలో మొదలయ్యింది. ఈ రీతిగా ప్రేమన దౌం బిడ్లారా, ఈ రోజున చేరిన మీకెల్లరిలో కూడా ఈ భూ సంబంధమైనటువంటి వాటి మీద నుండి మీ మనస్సు మళ్ళించబడాలి. దైవ సంబంధమైన పై సంబంధమైన వాటి మీదకు మీ మనసు వెళ్ళాలి. అంటే మీ మనసు మార్చబడాలి, మీకు క్రొత్త మనసు రావాలి. ఆ క్రొత్త మనస్సుతో మీరు పైనున్న వాటిని వెతకాలి, దేవుని జ్ఞానాన్ని వెతకాలి, దేవుని ఆశీర్వాదాలు వెతకాలి, దేవుని కృపను వెతకాలి, దేవుని మందిరాన్ని, దైవ సంబంధమైనటువంటి చింతన కలిగి మీరు బ్రతకాలి. అప్పుడే దేవుని కృపలను, దేవుని ఆశీర్వాదాలను మనం స్వతంత్రించుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమన దౌం బిడ్లారా, ఇప్పుడు తన జీవితం మార్పు చెందింది. అప్పటి వరకు కూడా ఈ పౌలు చెప్పినట్టుగా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడి అని అన్నాడు. ఈయన భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టాడు. ఎప్పుడైతే మనసు మార్చబడిందో అప్పుడు పై సంబంధమైన వాటి మీద మనసు పెట్టాడు. ప్రజల మీద, ఆయన బాధ్యత మీద మనసు పెట్టి చక్కగా తన బాధ్యతను నెరవేర్చడానికి ముందుకు సాగాడు. ఈ రోజున చేరివచ్చిన మీలో భూ సంబంధమైన వాటి మీద మీ మనసు ఉంటే గనక ఇప్పుడే దాన్ని మీరు తొలగించుకోవాలి. ఇదిగో పై సంబంధమైన వాటి మీద మీరు మనసు ఉంచినట్లుగా దేవుడు మీ అందరికీ అట్టి కృపను ప్రసాదించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి కళ్ళు మూసుకోండి. విన్న వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమన దౌం బిడ్లారా, ఈ రోజున నీ మనస్సు భూ సంబంధమైన వాటి మీద ఉన్నదా, లేక పర సంబంధమైన వాటి మీద ఉన్నదా? పై వాటిని వెతుకుతున్నావా, క్రింది వాటిని వెతుకుతున్నావా? క్రింద ఉన్నదంతా ఈ లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబము. దేవుడు సౌలును రాజుగా నియమించుకుంటే సౌలు మాత్రము ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి భూ సంబంధమైన గాడిదలనే వెతుకుతున్నాడు. అయ్యో నా గాడిదలు ఎక్కడికి వెళ్ళాయో? దీర్ఘదర్శి అయినటువంటి ప్రవక్త అయిన సమయాలు చెప్తా ఉన్నాడు, అయ్యా 3 దినాల నుండి భూ సంబంధమైన వాటినే వెతుక్కుంటూ వచ్చావు కదా, ఇప్పుడు నువ్వు పైకి ఎక్కి నువ్వు కొండ మీదకి వచ్చావు, అనగా నువ్వు మందిరానికి వచ్చావు, దేవుని సన్నిధికి దగ్గరగా వచ్చావు. ఇదిగో నన్ను కలుసుకున్నావు, నేను నీతో మాట్లాడుతున్నాను, నేను వాక్యం ప్రకటిస్తూ ఉన్నాను, కలిసి సహవాసం చేస్తున్నావు, సంఘంలో ఉంటూ ఉన్నాం. ఇదిగో దేవుని అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు పొందుకుంటున్నావు. అయినను నీవు భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నావే. నీ గాడిదలు కావాలంతే కదా, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం నీకు కావాలంతే కదా, నీకు ధనము ధాన్యము కావాలంతే కదా. అవి ఇస్తానులే, వాటిని పక్కన పెట్టు, అవి ఎక్కడికి పోవు. ఫస్ట్ నువ్వు ఆత్మ సంబంధమైన కార్యాల వైపు నీ మనసు ఉంచు. దేవుడు నీతో మాట్లాడేది నువ్వు శ్రద్ధగా విను. దేవుడు నిన్ను రాజుగా చూడాలనుకుంటున్నాడు,
నీవేమో గాడిదలను ఏలే ఒక సామాన్య ప్రజగా బ్రతకాలనుకుంటున్నావు అని హెచ్చరిక చేసి అతన్ని అభిషేకించి, ప్రభువా ఇతని క్రొత్త మనసు రావాలయ్యా, ఎందుకంటే ఇతని మనసు గాడిదల మీదే ఉన్నది, నీ మీదికి రావాల మనసు, నీ వైపు తిరగాలి, ప్రజల వైపు తిరగాలి, క్రొత్త మనసు తినలో పుట్టించమని ప్రార్థన చేశాడు దైవజనుడు. ప్రేమణ దోంబిళ్ళరప్పుడు క్రొత్త మనస్సు సౌలునకు అనుగ్రహించబడింది. ఐలారమలారా, ఈ రోజున దేవుడు నిన్ను గొప్పగా చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. నిన్ను నీ కుటుంబాన్ని తలగా ఉంచాలని ఆశిస్తూ ఉన్నాడు. గొప్ప స్థితిలో ఉంచాలని, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. మరి నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? మందిరానికి వస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, పాటలు పాడుతున్నాం, స్తుతిస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, అన్ని చేస్తా ఉన్నాం, కానీ లోక సంబంధమైన వాటినే అడుగుతున్నాం, లోక సంబంధమైన వాటి కొరకే తాపత్రయపడుతున్నాం. దైవ సంబంధమైన చింతన ఎవరికైనా ఉన్నదా? అందుకని రోజున దేవా, దైవ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు నాకు కావాలి, దేవుడమైనటువంటి నిన్ను వెతికేటటువంటి గొప్ప ధన్యత భాగ్యం నాకు కావాలి. కాబట్టి నా మనసు మార్చయ్యా, నాకు క్రొత్త మనసు దయచేయమంటూ ప్రతి ఒక్కరు కూడా రీతిగా వేడుకొనండి దేవుని సన్నిధిలో. సౌలునకు దేవుడు క్రొత్త మనసు ఇచ్చినట్లు ఈ రోజున భూ సంబంధమైన వాటి నుండి దేవుడు పర సంబంధమైన వాటి వైపునకు మళ్ళించుటకు నీకు ఈ రోజున క్రొత్త మనసు అనుగ్రహిస్తాడు. అట్టి కృపను దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఆ రీతిగా ప్రార్థనలో గడుపుచుంటుండగా మరి శవంలో మార్తమ్మ గారు ప్రార్థనలు నడిపిస్తారు. ఏకీభవించుదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, స్తుతులకు పాత్రుడా, నీ బంగారి పాదాలకు స్తుతి స్తోత్రము స్తోత్రము నాయన. అవును తండ్రి, ప్రతినిత్యము ప్రతి దినము ప్రతి గంట ప్రతి గడిగా మమ్మలను పోషించి ఆయుష్నిచ్చి ఆరోగ్యమునిచ్చి క్షేమమునిచ్చి కాచి కాపాడే దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన నీ దాసుడు ఎంతో మధురమైన మాటలు మాకు వినిపించగా మా హృదయాలలో భద్రపరుచుకొని మా హృదయములో నాయన నెమరు వేయుటకు నీకు సహాయములను గ్రహించే దేవానికి స్తోత్రాలు వందనాలు. అయా ఈ మధ్యాహ్నం సమయంలో ప్రభువా, నీ దీనదాసుడు నాయన నీ ఎదుట నిలబడి చెప్పుటకు కూడా ఆయనకు మంచి ఆరోగ్యమును బలమును క్షేమమును దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. అయా నీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ఇంకా నీ దాసుని సేవలో బలముగా వాడుకొని లేవనెత్తి ఆశీర్వదించమని నిన్ను ప్రార్థిస్తున్నాను. అయా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయినా ఏకుజామున 40 దినములు ప్రార్థనలో నాయన నీ దాసుని బలముగా వాడుకోండి, క్షేమమును దయచేయమని నిన్ను ప్రార్థిస్తున్నాను. అయ్యా స్తోత్రములు దేవా. ఈ మధ్యాహ్నం సమయంలో తండ్రి నీ మందిరావరణంలో చేరిన నీ ప్రియ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నాయన ఏకుజామున నీ మందిరములో గడిపి మరలా వాళ్ళు తిరిగి ఇంటికి పోయి వాళ్ళ పనిపాటలకు చేసుకున్నకు నీ యొక్క సహాయములను గ్రహించమని నేను వేడుకొంటున్నానయ్యా. నీకు స్తోత్రములు దేవా. అయా ఎక్కడైతే 2-3 కూడి నా గణనామాన్ని ప్రకటించుతారో వారి మధ్యలో నేను సంచరించుతానని సెలవిచ్చినావు. మా మధ్యలో మీరుండి మాట్లాడతారని నిన్ను అడుగుతున్నాను దేవా. నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. అవును ప్రభువా, మా సంఘాన్ని, సంఘ కాపరిని, సంఘ పెద్దలను, స్త్రీల సమాజము వారిని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్యతతో ఉన్నటువంటి వారికి మంచి ఆరోగ్యమును బలమును క్షేమమును దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను దేవా. సమస్త పాప భారం వహించినటువంటి జనులారా నా ఎద్దకు రండి, నేను విశ్రాంతిని కలుగజేస్తానని సెలవిచ్చినావు దేవా. అట్టి కృపను నీ బిడ్డలందరికీ దయచేయమని నిన్ను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయనా. నీ దాసుడు చెప్పినటువంటి మాటలలో నీ శిలువ చాటున మరుగుపరుచుకొని ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి జీవితాలను మార్చి నాయన మా జీవితాలు వ్యర్థము కాకుండా అటు ఇటు కాకుండా నీ తట్టు మలుపుకొని నీ సేవలో మునిగి తేలుడకు నీ యొక్క కృపను దయచేయమని నేను వేడుకొంటున్నాను నాయన. ఇదిగో తండ్రి,
నీ బిడ్డలైతే ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి. హాస్పిటల్లో మరణ పడకల మంచాల మీద తండ్రి మెట్టికోట ఆడుచున్నారు ప్రభువా. వారికి చక్కటి ఆరోగ్యమును, బలమును, క్షేమమును దయచేసి నీ శక్తి బలములతో నింపి పంపమని నిన్ను వేడుకొంటున్నాను. అవును తండ్రి, ఈ 40 దినములు ఉపవాస ప్రార్థనలో గడుపుతున్నటువంటి నీ ప్రియులను అందరినీ ఏ తలంపుతో, ఏ ఉద్దేశంతో, ఏ కోరికతో వాళ్ళైతే ప్రార్థనలో గడుపుచున్నారో వారి కోరికలను తీర్చండి. వాళ్ళ తప్పులు, పాపములు, అపరాధములు మన్నించే దేవా నీకే స్తోత్రములు, స్తోత్రములు నాయనా. అవును తండ్రి, మారు మనసు కలిగి మంచిగా జీవించుటకు నీ కృపను దయచేయండి. నీవు అమూల్యమైన రక్తంతో మా పాపాలను కడిగి జీవించుటకు నీ కృపను దయచేయండి. ప్రతి నెల నాయన వాళ్ళ జీవితాలను మార్చి ప్రభుబలలో చేయి వేయుటకు నీ యొక్క సహాయం అనుగ్రహించమని నిన్ను వేడుకొంటున్నాను దేవా. నీకే స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ఈ 40 దినములు ఉపవాస గడుపుతున్నటువంటి బిడ్డలకు ఆకలి దప్పులు తీర్చి అయినా పగులు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తలగకుండా వాళ్ళను దీవించి ఆశీర్వదించి నీ రెక్కల చాటున మరుగుపరుచుకోమని ఈ కొద్ది మాటలు నాయన నాకు ఇచ్చినందుకు, నేను చేసినటువంటి ప్రార్థన ఏమైనా తప్పులుంటే నన్ను దయతో క్షమించి నన్ను తగ్గించుకొని నీ నామాన్ని హెక్షింపబడటకు నా జరుడైన యేసయ్య పుణ్యనామమున ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.